అయితే మనమైతే స్టవ్ వెలిగించిన తర్వాత ఇప్పుడు కడాయి పెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం అయితే ఆయిల్ అయితే తీసుకోవాలి, 2 స్పూన్లు అనమాట ఫ్రెండ్స్. 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆలు వేయాలన్నమాట. కట్ చేసుకున్న 3 ఆలుగడ్డలు అనమాట. మనము కరివేపాకు అయితే వేసుకొని తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి, కొత్తిమీర. ఇప్పుడు మనం 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి, తగినంత సాల్ట్. ఇప్పుడు మనము పల్లీలు నువ్వులు కలిపి వేసేస్తున్నాం. ఇప్పుడు మనము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆలు కర్రీ రెడీ.